ముద్దబంతి పువ్వులాగా ఎంత అందంగా ఉన్నావు బేబీ. ఏంటయ్యా మురళి, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? గదిలోకి వెళ్ళు. అది వెళ్ళు మురళి. బేబీ ఇలారా, నీతో కొంచెం మాట్లాడాలి. నక్షత్ర గదిలోకి వెళ్లే ముందు ఆ 4 మాటలేవో ఇక్కడే చెప్పండి మేడం. మంచి చెడులు ఇక్కడెలా చెప్పగలనమ్మా? నువ్వు రా బేబీ. మంచి మాటలు నలుగురు ముందే చెప్పాలి మామ్. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. సర్లే బేబీ, అయినా ఇప్పుడెందుకులే, మనం మాట్లాడుకోవడం మొదలు పెడితే తెల్లవారే వరకు ఆపలేం. నేను వెళ్ళి పాల గ్లాస్ తీసుకొస్తాను. రెడీగానే ఉన్నాయి అత్తయ్య గారు. మీరు కాదమ్మా, నేనే నా చేతులతో స్వయంగా కలిపి తీసుకురావాలి. ఇప్పుడు ఆడపెళ్లి వారి తరపున ఉన్నది నేను ఒక్కదాన్నే కదా. వెళ్ళి నేను తీసుకొస్తానుండండి. వస్తాను. ఒసే నక్షత్ర, నీ ప్రేమకు మీ అమ్మ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక మీ ప్రేమకు అడ్డుపడే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నేను నక్షత్రకి అప్పుడే చెప్పానమ్మా, ఐరేంద్రి గారు కూడా మారిపోతారని. ఐరేంద్ర అత్తయ్య గారు ఇంకా రాలేదేంటి? వచ్చేసానమ్మా. ఇదిగో బేబీ, ముహూర్తానికి టైం అయ్యేలా ఉంది. నువ్వెళ్ళు. తీసుకో బేబీ. నీలో ఇంత మార్పు వస్తుందని నేను కూడా అస్సలు ఊహించలేదు మామ్. నువ్వు అర్థం చేసుకున్నట్టు అమ్మమ్మ కూడా అర్థం చేసుకునుంటే అందరం సంతోషంగా ఉండొచ్చు కదా. ఈ మొదటి కార్యం జరిగిని అన్ని సర్దుకుంటాయి. ఇదిగో తీసుకో, వెళ్ళమ్మా. తీసుకో. ఇంక వెళ్ళు. ఒక్క నిమిషమా. బావా, మురళి బావా. ఏ నక్షత్ర, ఏమైంది? మనం ప్రేమించుకున్నప్పుడు మొదలు పెళ్ళయ్యేదాకా మా అమ్మ మనకి అడ్డుపడుతూనే వచ్చింది. ఇప్పుడు మాత్రం మనల్ని ఆశీర్వదించడానికి వచ్చింది. ఇప్పుడు నీకేమనిపిస్తుంది బావా? ఏముంది, వంశీ గారు వసుంధరల పెళ్లి జరిగిన తర్వాత బాగా మారిపోయినట్టుంది. సంతోషమే కదా. నమ్మొద్దు, మా అమ్మని నమ్మొద్దు. నక్షత్ర, ఏం నువ్వు చేసింది? అత్తయ్య మారిపోయి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇలా చేస్తే ఆవిడ అవమానం కదా. ఏంటి మామ్, వేసిన ప్లాన్ మొత్తం రివర్స్ అయిందని ఫీల్ అవుతున్నావా? ఏంటమ్మా నువ్వనేది? మా అమ్మ వచ్చింది మమ్మల్ని ఆశీర్వదించడానికి కాదత్తయ్య గారు. ఈ పాలల్లో మత్తు మందు కలిపి మమ్మల్ని విడదీయడానికి వచ్చింది. నాకెలా తెలుసు అనుకుంటున్నావమ్మో? నువ్వు పదే పదే పాల గ్లాస్ కలిపి తీసుకొస్తానంటుంటే అనుమానం వచ్చి ఆ రోజే మన ఇంట్లో పని మనిషిని ఆరా తీస్తే నిజం తెలిసింది. బేబీ, నువ్విప్పుడు ఆ పాలు గనుక తాగుంటే బతికి బయటపడుండేదానివి కదే. ప్లాన్ మొత్తం పాడు చేసావు కదే. ఇంకా చూస్తారేంటి? మా అమ్మని బయటికి గెంటేయండి. ఎంత నమ్మామంటీ? మమ్మల్ని మీరు ఇలా మోసం చేస్తారా? ముందు బయటికి నెట్టేద్దాం, పదండి. పద మామ్, పద. బేబీ, మామ్, నా మాట విను బేబీ. చెప్పేది విను. జీవితం నాశనం చేసుకోకే. పద, నా మాట విను. నేనేం విను. నా మాట విను. బేబీ, 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 తలుపు తీ.
బేబీ నా మాట విను బేబీ. అత్తయ్య, మా అమ్మ ఎంత పిలిచినా తలుపు మాత్రం తీయొద్దు. బేబీ, ఆ వసుంధరి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటే నీ జీవితం బలైపోయిందంటే. నా మాట విను బేబీ. బేబీ, తలుపు తీయి ప్లీజ్. బేబీ, నా మాట విను. తలుపు తీయి బేబీ. నక్షత్ర, ఎందుకలా కంగారు పడుతున్నావు? బావా, అసలు బయట ఉన్నది ఎవరో తెలుసా? మా అమ్మ ఐరేంద్రి. ఈ గదికి వచ్చే గాల్లోనైనా విషపు వాయువు పంపించగల సమర్థురాలు. అవును నక్షత్ర, నీకు కూడా మీ అమ్మ లక్షణాలు అచ్చుగుద్దినట్టు వచ్చేసాయి. బావా, అదే నక్షత్ర, ఇందాక మీ అమ్మ పాల గ్లాస్తో నేను లోపలికి పంపించినప్పుడు మీ అమ్మ మీద అనుమానం వచ్చి అందులో ఏదో కలుపు ఉంటుందని ఎలాగో బాగా గెస్ చేసి బయటికి గింటేసావు కదా. నేనైతే మీ అమ్మ యాక్టింగ్ చూసి భలే నమ్మేసాను తెలుసా. నిజమే అనుకున్నాను. ఎదుటి వాళ్ల కుట్రని పసిగట్టడం నీ నుంచే నేర్చుకున్నాను బావా. మామూలుగా ప్రతీకారం తీర్చుకోవాలనుకునే వాళ్ళు పాల గ్లాసుల్లో విషం కలుపో లేదంటే మత్తు మందో కలుపో వెన్నుపోటు పొడుస్తారు. ఎన్ని సినిమాల్లో చూడలేదు. గుడ్, కీప్ ఇట్ అప్. ఏంటి నక్షత్ర, మళ్ళీ ఆ పాలలో ఏదైనా కలిపారని అనుమానంగా ఉందా ఏంటి ఆలోచిస్తున్నావు? నైట్ టైంలో ఎవరైనా గాలిపటం ఎగరేస్తారేమోనని చూద్దామని వెయిట్ చేస్తున్నాను బావా. ఏంటి? లేకపోతే ఏంటి, అంటే నేనే ఇక్కడి నుంచి అక్కడి దాకా నడుచుకుంటూ రావాలా? నువ్వొచ్చి నన్ను నడిపించుకుంటూ తీసుకెళ్ళొచ్చు కదా. ఏమైంది బావా? నక్షత్ర, అదే మనం కొన్ని రోజులు అంటే ఇప్పుడు మనం ఎందుకో విడిగా ఉన్నట్టువే నాకు కరెక్ట్ అనిపిస్తుంది నక్షత్ర. ఎందుకు బావా? అంటే మీ అమ్మ మారేంత వరకు, ఆ ఇంట్లో పరిస్థితులన్నీ చక్కబడేంత వరకు మనం ఇలా సుఖాలు అనుభవించడానికి నాకెందుకో మనసు ఒప్పుకోవట్లేదు. శోభనం గదికి రాకముందు నేనెన్నెన్నో ఊహించుకున్నాను. ఆఖరికి నా చేతిలో ఉన్న పాల గ్లాసులో పాలు నేను సిగ్గుపడుతుంటే ఉప్పొంగిపోతాయేమో అనుకున్నాను. నా ఆశలన్నీ ఆవిరి చేసావేంటి బావా? నక్షత్ర, ఒక్కసారి నేను చెప్పేది కరెక్ట్గా ఆలోచించు. మా అమ్మ ఎప్పటికీ మారదు బావా. ఇప్పుడు మనం వేరుగా ఉంటే నిజం తెలుసుకుని వెంటనే వంశీబావతో పెళ్లి చేయాలని దురాలోచన చేస్తుంది. నా మాట విను బావా ప్లీజ్. ఏ నక్షత్ర, ఆగు.
నక్షత్ర ఆగు, నేను చెప్తుంది కూడా అదే. నా మాట విను. ఇందాక సుచిత్రమ్మ గారు సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిస్తానని అన్నారు కదా. సో అది అయిన తర్వాత ఆనంద్ కూడా హనీమూన్ టికెట్స్ బుక్ చేస్తా అన్నాడు. సో ఇప్పుడెందుకు మనం తొందరపడి ఇదంతా? ఈ 4 గోడల మధ్య నేను నువ్వు ఉంటే నేను తప్ప నీకు వేరే ఆలోచన రాకూడదు బంగారం. నిజమే నక్షత్ర, కానీ మనం ఎప్పుడు ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేస్తే అక్కడ హనీమూన్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని, అందుకే. ఆహా అప్పుడప్పుడు పెళ్ళాం మీద కూడా శ్రద్ధ పెట్టాలి శ్రీవారు. వద్దు నక్షత్ర, నాకు నిద్ర వచ్చేస్తోంది. ఏంటి బావ నువ్వు పొద్దున్న తలంటు పోసుకొని స్నానం కానీ చేసావా? కొంచెం కూడా అదుపు తప్పి మాట్లాడట్లేదు. నక్షత్ర, నన్ను అర్థం చేసుకొని కొంచెం 2 అడుగులు వెనక్కి వేయచ్చు కదా ప్లీజ్. ఇవే మధురానుభూతులు అనుకొని నువ్వే ముందడుగు వేయొచ్చు కదా బావా. అది మళ్ళీ ఎక్కడుంది నక్షత్ర? అయ్యో, మనిద్దరిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక పారిపోయింది బావా. అంటే ఇప్పుడు నాకు తప్పించుకునే మార్గం లేదా నక్షత్ర? తెల్లవారేదాకా, నువ్వు నిద్ర లేచేదాకా నేను నిద్రపోను వసుంధరా. మన ప్రేమ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను. చిన్నప్పుడు శ్రీరాములు వారి గుళ్ళో కలిసి తప్పటడుగులు వేస్తున్న నన్ను ఆపి నీ దగ్గరున్న శ్రీరాములు వారున్న కాయిన్ని నాకిచ్చి కనిపించకుండా వెళ్ళిపోయావు. అందుకేనేమో నేను నీకు రుణపడే ఉన్నాను. నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఇలా లాక్ చేసేసావా వసుంధరా? ఎనీవే, నిన్ను కాపాడుకోవడమే కదా నా పని. ఎప్పటినుంచో నాకొక డౌట్ ఉంది వసుంధరా. నువ్వేమో శ్రీరామచంద్రుడి పట్ల అపారమైన భక్తి కలిగిన దానివి, నేనేమో అనంతమైన బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న కాకర్ల వంశీకృష్ణని. అసలే నీ రాముడు మంచి బాలుడు కదా. ఈ బ్యాడ్ బాయ్ని నీకు జోడీగా యాక్సెప్ట్ చేస్తాడో లేదోనని ఎంత భయపడ్డానో తెలుసా? కానీ నువ్వే నన్ను మార్చుకుని నీ వైపు మలుచుకునేలా చేశాడు నీ శ్రీరామచంద్రుడు. నీకు తెలుసా వసు, నేను నీ మెళ్ళో 3 ముళ్ళు వేశానో లేదో, ఇప్పుడు కూడా నీ నుంచి వేరు కాకుండా ఇలా ముడేశాడు. ఇది చాలు. అబ్బా,
వంశీ సార్, మీరు ఆ, 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 నేనే వసు. ఆ, ఈ టైంలో ఏంటి సార్? నేను కోమాలో ఉన్నన్ని రోజులు నువ్వు టైం చూసుకోకుండా నాకు సేవలు చేసావా? ఇప్పుడు నేను కూడా నీ బాగోగులు చూడాలి కదా వసు. ఆ, ఇదిగో చూడు, అసలు నువ్వు టాబ్లెట్స్ వేసుకోకుండానే నిద్రపోయావు. టాబ్లెట్లు వేసుకోలేదు కదూ? టాబ్లెట్స్ వేసుకోవచ్చు. అయినా మీరు ఈ టైంలో వెయిట్ చేయడం ఎందుకు సార్? నైట్ మొత్తం బార్లో తాగుతూ ఎంజాయ్ చేయడం నాకు అలవాటే వసు. అప్పుడు నేను బయటికి వచ్చేదాకా నువ్వు వెయిట్ చేసేదానివి కదా. ఇప్పుడు నేను కూడా నువ్వు పూర్తిగా నిద్రపోయేదాకా వెయిట్ చేద్దామని అనుకున్నాను. ఈలోపు నువ్వే లేచేసావు. అయినా మీరు ఈ టైంలో నా గదిలోకి రావడం కరెక్టేనా సార్? అంటే ఉదయం సుచిత్ర మేడం చెప్పారు కదా, ఈరోజు మనం ఒకే గదిలో ఉండకూడదని. ఆల్ రైట్ వసు, ఇప్పుడు నేను నీ భర్తని. రేపొద్దున ఒకవేళ మమ్మీ నిన్ను అడిగితే ఇదే సమాధానం చెప్పు. అంటే నేను కూడా ఆడపిల్లనే కదా వంశీ సార్. అంటే వసు, ఇక్కడుండే దోమల్ని, గోడల మీద అతుక్కుంటూ పాకే బల్లుల్ని, అవి నీ మీద పడకుండా ఇక్కడ కాపలాగా కూర్చున్నానని అమ్మకి చెప్పేస్తాను. నువ్వు కూడా ఏ హాని జరగలేదని అమ్మకి చెప్పేసాయి. ఎలా ఉంది ఐడియా? టాబ్లెట్స్ వేసుకున్నావు కదా, పడుకోవచ్చు. మీరు నిద్రపోండి వంశీ సార్. వద్దు వసు, నేను పడుకుంటే నీకు దూరమైనట్టు పిచ్చి పిచ్చిగా కలలొస్తున్నాయి. ఇలాగే నిన్ను చూస్తూ కూర్చుంటే నాకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటాను. నువ్వు పడుకోవచ్చు. బహుశా మీ నాన్నమ్మ గారి ఆశీర్వాదం వల్లే మనం కలిసున్నట్టున్నాం వంశీ సార్. ఇప్పుడు మనల్ని వేరు చేయాలని మీ నాన్నమ్మ గారే మొదటి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికీ మీరే గెలవాలి. బా, అయ్యో, ఇప్పుడేం చెయ్యనురా భగవంతుడా. వీళ్ళేమో తలుపు తీసేలా లేరు. చుట్టుపక్కల అస్సలు చడీ చప్పుడు లేదు. తను తీసిన గోతులు తనే పడ్డం అంటే దీన్నే అంటారేమో. బేబీ, అవును, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉసే నక్షత్ర, నేనొస్తానే ఉన్నని ముందే ఊహించి అన్ని తలుపులు ఇంత బిగ్గరగా బిగిస్తావా? ఓరి దేవుడా, ఏది తీసినా రావట్లేదు. అక్కడ జరగాల్సిన ఘోరం జరిగిపోతూనే ఉంది. ఇప్పుడు పెద్ద ప్రళయం వచ్చి అంత బూడిదైపోను. పెద్ద అగ్నిపర్వతం పేలి నేను నా కూతురు తప్ప అందరూ బుగ్గైపోను.
నా కూతురు ఇచ్చే షాక్కి ఫ్రీజ్ అయిపోవడం కంటే చలికి వణక్కుండా చలిమంట కాచుకుంటూ ఉండడమే మంచిది.